జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, లవ్ జిహాద్ అనే పదం మీరు కూడా ఖచ్చితంగా వినే ఉంటారు. లవ్ జిహాద్ను ఎవరు కనిపెట్టినారో కానీ వాళ్ళు మాత్రం ఏమి చేసినా కూడా పాపంలే. ఈ జిహాదీలు వాళ్ళ పేర్లను అలాగే వాళ్ళ గుర్తింపును మార్చుకొని అమాయకమైనటువంటి హిందూ ఆడపిల్లలను ప్రేమలోకి దింపి ప్రేమ పేరుతో వాళ్ళని మోసం చేసి ఆ తర్వాత వాళ్ళను పెళ్లి చేసుకొని ఆ తర్వాత వాళ్ళను బలవంతంగా మతం మార్చడం ఇప్పుడు మన దేశంలో సర్వసాధారణమైపోయింది. మతం మార్చిన తర్వాత వాళ్ళను ఏ సిరియాకో లేకపోతే ఇరాకో పంపిస్తారు. అక్కడ మన ఆడపిల్లలను సెక్స్ బానిసలుగా చేస్తారన్నమాట. ఇది ఎంత దారుణమో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎంత దారుణమయ్యా. ప్రేమ అని చెప్పేసి నమ్మబలికి వాళ్ళని తీసుకుపోయి సెక్స్కి బానిసలను చేస్తారా? అది కూడా తీవ్రవాదుల కింద. ఏం మనుషులు రా స్వామి మీరు. కాదు, మృగాలు కూడా సిగ్గుపడతారా మిమ్మల్ని చూసి? ఈ లుచ్చా లఫంగి గాళ్లకు ప్రేమించడానికి మన హిందూ అమ్మాయిలు దొరికినారా? వాళ్ళ జాతిలో కూడా అమ్మాయిలు ఉంటారు కదా, ఒకవేళ వాళ్ళ కూడా ఆడబిడ్డలు ఉంటారు. వాళ్ళ విషయంలో మిగతా మతాలలో ఆ విధంగా చేస్తే వీళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా అంటాలే. ఎక్కడైనా కూడా మీరు వీడియోస్లో చూస్తూ ఉంటారు. మన హిందూ అబ్బాయిలు ఏదైనా వీళ్ళ అమ్మాయిలు ఏదైనా బైకుల మీద ఎక్కించుకొని పోతా ఉన్నా కూడా కొంతమంది జిహాదీ వాళ్ళు వారలేరు. ఏది నిలబెట్టి వాళ్ళు మా అమ్మాయిని నువ్వు ఎట్ తీసుకొని పోతావరా, నీకు కూడా రైట్ ఇచ్చాడని చెప్పేసి వాళ్ళ మీద దాడులు కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూసినాం. అలాంటిది మా ఆడబిడ్డలను ఏ విధంగా మీరు ప్రేమిస్తారో వాళ్ళని పెళ్లి చేసుకొని మతం మార్చి వాళ్ళు యానించి వచ్చింది మీకు ఈ ధైర్యం, ఈ హక్కు ఏందంటాలే? అవునా కాదా? కానీ ఈ గాలి వెధవలు మాత్రం మత పిచ్చితో కొట్టుకొని చేస్తూ ఉంటారు. వీళ్ళకు చదువు సంధ్యలు పెద్దగా ఉండవు కాబట్టి ఏదో ఒక సెకండ్ హ్యాండ్ బైక్ ఒకటి తీసుకొని 40 రూపాయలకు దాంట్లో పెట్రోల్ కొట్టించుకొని జోబిలో 10 రూపాయలు డబ్బులు పెట్టుకొని మన ఆడపిల్లల జుట్టు ఫోజులు దొబ్బుతా తిరుగుతూ ఉంటారు. అది కూడా 18 ఏళ్లలోపు అమ్మాయిల వెంట పడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు కాబట్టి డెకాయిట్ ముండా కొడకలను ఈజీగా నమ్మేస్తారు, గుడ్డిగా వాళ్ళలో పడిపోతారు. అదనమాట. ఇప్పుడు మనోళ్ళు అనుకో, ఓయమ్మ పెద్దోళ్ళు కష్టపడతారు, మనల్ని ఇంత కష్టపడి చదివిస్తారని చెప్పేసి మన పిల్లలు ఏదో బుద్ధిగా చదువుకుంటా ఉంటారు. ఏదో మనం ఏదో ఎంబీఏ చేయాలా, ఎంసీఏ చేయాలా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంకేదో చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కష్టపడి చదువుతూ ఉంటారు. వీళ్ళకి అట్టటి ఏం లేవు కదా. వాళ్ళకి నిద్రలేని టాన్స్ ఏ పనిలో ఆ పంచర్ షాప్లోనో లేకపోతే ఆ మెకానిక్ షెడ్లోనో లేకపోతే ఆ హోటల్లోనో సర్వర్లుగానో ఏదో పని చేసుకొని చస్తా ఉంటారు. ఖాళీ టైంలో వచ్చి ఇట్టటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. మన తెక్కమ్మలకు తెలియలేక వాళ్ళ వల్ల పడేది నెక్స్ట్ చస్తా ఉంటారు. అది కథ. అయితే కేరళ రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి ఈ లవ్ జిహాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా పాకిపోయింది. నిజం చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది. ముక్కుపచ్చలారనటువంటి ఆడపిల్లలను అసలు ఈ నికృష్ట పెదవులకు ఏ విధంగా మోసం చేయాలనిపిస్తుంది కూడా నాకైతే అర్థం కావడంలే. ఈ మత పిచ్చి సన్నాసులు ఈ మత పిచ్చిలో పడిపోయి అసలు క్రూర మృగాల కంటే క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మళ్ళీ ఈ దద్దులంతా కూడా మనోభావాలు మట్టి మశానం అంట రోడ్ల మీదకి వస్తూ ఉంటారు. అంటే వీళ్ళ విషయంలో మనోభావాలు ఉంటాయి, పక్కన వాళ్ళకి మనోభావాలు ఉండవు, వాళ్ళకి మనసు ఉండదు, వాళ్ళకి మనసాక్షి ఉండదు. పైగా ఏంటంటే ముందు మన వాళ్ళు కొట్టాలి మెట్లు తీసుకొని. ఎందుకంటే 24 గంటలు పోయి వాళ్ళని నాకుతూ ఉంటారు కదా, ఇల్లు పోయి మంచి చెడ్డ లేకుండా కొంచెమన్నా ఆలోచన అనేది లే. ఇందుకు గదిరా స్వామి నాకు సత్తాన్ని. మనము 1000 సంవత్సరాలు మన బానిసలుగా బతికినా కానీ ఇంకా మన సిగ్గు రాకపోతే అట్ట ఇంతకు మించినటువంటి పాపం ఘోరం ఇంకొకటి అయితే ఉండనే ఉండదు. అందుకే మన దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్న చోట ఈ లవ్ జిహాద్ చట్టాన్ని తీసుకొచ్చి ఈ జిహాదీ గాళ్ళందరినీ కూడా జుట్టు పట్టుకొని తిప్పి కొట్టి ఉతికి ఆరేస్తారు. వీళ్ళను స్టేషన్లో మార్చి మామూలుగా కాదు మాస్ కోటింగ్లు ఇస్తా తగిన విధంగా గుణపాఠం అయితే చెప్తారు. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తప్పించి మరే ఇతర రాష్ట్రాల్లో ఈ లవ్ జిహాద్ పైన చట్టాలు అయితే లేవు, కఠినంగా శిక్షలు కూడా లేవు. ఈ సన్నాసులకు అలాంటి చట్టాలు తెచ్చే ధైర్యం కానీ సత్తా కూడా లేదు. ఏది ఈ సెక్యులర్ పాలిత రాష్ట్రాల్లో. ఇక గుజరాత్ విషయానికి వద్దాం. మీకు అందరికి కూడా తెలుసు, మన దేశంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి మొదటి 2 రాష్ట్రాల్లో ఈ గుజరాత్ కూడా ఒకటి. అందుకు కారణాలు 2 ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి గుజరాత్ ప్రజలు, రెండోది వచ్చేసి బీజేపీ ప్రభుత్వాలు. అంతే కదా, ముందు ప్రజలు కరెక్ట్గా ఉంటే ప్రభుత్వాలు కూడా కరెక్ట్గా ఉంటాయి. అది విషయం. అయితే ఇక ఈ గుజరాత్లో ముస్లింల జనాభా 20% దాకా ఉంటుందన్నమాట. అయితే అన్ని రాష్ట్రాల్లో లాగానే ఈ గుజరాత్లో కూడా లవ్ జిహాద్ అనేది చాప కింద నీరులాగా ప్రవహిస్తూ ఉంటుంది. అసలు ముస్లింలు లేని ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో ముస్లింలంతా కూడా వచ్చి సెటిల్ అయిపోతారంట. చూడండి, ఇదంతా కూడా పక్కా ప్లాను. కొన్ని హిందూ ప్రాంతాల్లో కూడా ముస్లింల జనాభా అసహజంగా పెరుగుతూ పోతుంది. దీంతో గుజరాత్ బీజేపీ ప్రభుత్వం ఈ విషయం పైన లోతుగా ఆలోచన చేసి కఠినమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటుంది. అవేంటి అంటే ఇక నుంచి గుజరాత్లో వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలా, లేదంటే ఆ వివాహం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లదు. మామూలుగా అయితే ఈ లవ్ మ్యారేజెస్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. ఇకపైన ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళు, ముఖ్యంగా మతాంతర వివాహాలు చేసుకునే వాళ్ళు వధూవరులు తమ వివాహం గురించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినామని చెప్పేసి ఒక అఫిడవిట్ అయితే సమర్పించాల్సి ఉంటుందన్నమాట. అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క గుర్తింపు కార్డులు, ఫోన్ నెంబర్లు, అలాగే నివాస ధృవీకరణ పత్రాలను కూడా తప్పనిసరిగా
దరఖాస్తుతో పాటు జత చేయాలి. అంటే ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కంపల్సరీ. అంటే మేము ఇంట్లో చెప్పాము, మా నిర్ణయం ఏంటో వాళ్ళకి చెప్పాము అనేది ఆ అఫిడవిట్ అయితే దాఖలు చేయాలన్నమాట. ఈ వివరాలన్నీ కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించేటటువంటి వెబ్ పోర్టల్లో అప్లోడ్ అయితే చేయబడతాయి. వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రభుత్వం కాలపరిమితిని కూడా నిర్ణయించింది. దరఖాస్తు చేసుకున్న తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్ 10 రోజుల్లోపు వధూవరుల తల్లిదండ్రులకు అధికారికంగా నోటీస్ పంపుతారు. అయ్యా, ఈ విధంగా ఫలానా అబ్బాయి మీ అమ్మాయి ఈ విధంగా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా అప్లై చేసుకున్నారు, దానికి సంబంధించిన వివరాలన్నీ ఇదిగో ఇవి అని చెప్పేసి వాళ్ళకి 10 రోజులు టైం లిమిట్ పెడతారన్నమాట. ఆ తర్వాత అన్ని వివరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి అభ్యంతరాలు కూడా లేవని చెప్పేసి నిర్ధారించుకున్నాక మాత్రమే దరఖాస్తు చేసుకున్నటువంటి తేదీ నుంచి 30 రోజులు గడువు ముగిసిన తర్వాత వివాహాన్ని అయితే రిజిస్టర్ చేస్తారు. చూడండి ఎంత మంచి ఆలోచన. దీనివల్ల మోసపూరితంగా చేసుకునేటటువంటి పిల్లలకు అవకాశం ఉండదని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ విషయం పైన గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీలో హోంమంత్రి అయినటువంటి హర్ష సంఘవి గారు మాట్లాడుతా ఇలాంటి వివాహాల నమోదు నియమాలు ఇకపైన కఠినతరం చేయనున్నట్లు ప్రకటించినారు. వివాహాల యొక్క పవిత్రతను కాపాడడానికి చట్టాల్లో కొన్ని మార్పులు చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి పలు సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు. మేము ప్రేమకైతే వ్యతిరేకం కాదు, అయితే ప్రేమ పేరుతో దుర్వినియోగానికి పాల్పడే వాళ్ళను, సమాజానికి హాని కలిగించే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి మేమైతే కట్టుబడి ఉన్నాం. నిజము, ప్రేమ అన్ని సాంప్రదాయాలకైతే పునాది. ఇది ఒకవేళ గనక మోసం అయితే సమాజ పతనానికి దారితీస్తుంది. లవ్ జిహాద్ మన సంస్కృతి పైన అలాగే మన సమాజం పైన తీవ్రమైనటువంటి ప్రభావం అయితే చూపుతుంది. మన దేశ వివాహ సాంప్రదాయాలను విలువల్ని రక్షించేందుకు మా బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. రాబోయే 30 రోజుల్లో కొత్త నిబంధనల్ని ప్రవేశపెడతాం. ఆ 30 రోజుల్లో ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటామని చెప్పేసి గుజరాత్ హోంమంత్రి అయినటువంటి హర్ష సంఘవి గారు స్పష్టంగా తెలియజేశారు. అది విషయం అయితే మిత్రులారా, చూశారు కదా, ప్రేమ పేరుతో అమాయక ఆడపిల్లల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి లవ్ జిహాదీల ఆట కట్టించడానికి గుజరాత్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం. తల్లిదండ్రుల అనుమతి అలాగే రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం ద్వారా ఇకపైన మోసపూరితమైన పెళ్లిళ్లకు చెక్ పడడం ఖాయం అన్నమాట. మన సంస్కృతిని అలాగే మన ఆడపిల్లల యొక్క భవిష్యత్తును రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉండాలి. మిగతా రాష్ట్రాల్లో కూడా, అంటే ఇప్పుడు ఈ కుల పార్టీలు కుటుంబ పార్టీలు కొన్ని రాష్ట్రాలు పరిపాలిస్తున్నాయి కదా, ఆ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కఠినమైనటువంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పేసి మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని సంచలన అలాగే వాస్తవ కథనాల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను చూస్తూనే ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.